నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడలా ఈ పాటికి లక్షలకేం కర్మే కోట్లు గణించకపోదమ్మా. ఎలాగమ్మా చెప్తాను వినమ్మా. విత్తమున్నంత వరకు విడిది మనము కోరి నెత్తిపై ఎక్కించుకొనగలయు. విత్త ముడికిన తోడనే పిడియముడికి కుక్కనో లేపయటకు కొట్టవలయు. కుక్క అంటే చాలా విశ్వాసమైన జంతువు కదమ్మా. అయినా ఒకవేళ మనటి కుక్కను అలవాటు ప్రకారం కొట్టి తరివేశామే అనుకుందాం. అది సావిది ఈవిది ఆవిది తిరిగి సాయంత్రానికి తోక లొటలుకుంటూ మనటికి వస్తుంది కదే మన కుక్క. తోక లొడ కొట్టుకుని రావడానికి మన ఇంటి కుక్కలా కాదమ్మా. మరి పొరిగింటి గజ్జి కుక్కలు కొట్టినట్టు కొట్టాలమ్మా. అమ్మా నీ కాలంలో ఆ కాలంలో నీవు ఇలాగే చేసావుటే. నా కాలంలోనా? నా కాలంలో నా చూపు పట్టవాడు పెళ్ళాలతో కాపులు ఎవడు చేశాడే? పెళ్ళాలు పుట్టింటికి మొగుళ్ళు మన ఇంటికి రామందాడే కదా. కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సంతకాడికల్లా బిళ్ళా బండ్రతంతో సహా వచ్చి క్యూలో నిలబడాల్సింది. ఏమే నేనంటే నీ కంటికి దిశాయించలేదట్టుంది. చెప్తాను విను. కడులు అయినను కరవించు క్షణములు కోసరి కోసరి వందలు వేలు ఏందమ్మా ఏమైంది? నువ్వేమన్నావు? నేనేమన్నాను? నేనేమనలేదే. ఏమనలేదా? నేనేమనలేదు. నిజం చెప్పు. అన్నానమ్మో పులి అన్నా. పులి అంటేనే ఎంత భయపడ్డా. అయినా అడవుల్లో తిరిగే పుల్లేడికి ఎందుకు వస్తాయి? నువ్వు చెప్పే పుల్లు ఏమిటి? ఈ రాజకీయ పుల్లమ్మ. వాళ్ళ జోలే మనకు వద్దమ్మా. అవునమ్మా, కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకు వద్దమ్మా. పులి వంటి వాడైనా పూటల కుక్కను చేసి వాటిట కట్టినాను. కోటీశ్వరుండైనా ఎంతటి కోటీశ్వరుండైనా గుమ్మంలో కాలిన పకీరును చేసి విడచినాను. పరమ నైతికుడైన పరమ నైష్టికుడు అంటే వీళ్ళే కదా. అవునమ్మా. మరి వారికి గుళ్ళు గోపురాల్లో పని గాని మన ఇంట్లో ఏం పనమ్మా? ఓసి పిచ్చిదానా ఇప్పుడు ఆ యాభై ఎక్కువ వాళ్ళకేనమ్మా. అవునమ్మా, పరమ నైతికుడైన పడదీసి ఏం పెట్టావే? పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర. నాకు వచ్చినవన్నీ చెప్పా. ఇంకేం పెట్టావు నాకేం తెలుసు? అయ్యే కాదమ్మా. మరేం పెట్టావే? చెప్పంటావా? చెప్పవే. తర్వాత చెప్పు. నా వల్ల కావట్లేదు. ఎందుకని? కొంచెం ఓపిక చేసుకొని చెప్పు. ఏం చెప్పేదే? ఆయన అదే పనిగా నాకల్లే చూస్తున్నాడు. చూడవే కళ్ళ చూడి పెట్టుకుని శ్రీయర్ ఏం చెప్పిద్దో ఇందాం, శ్రీయర్ ఏం చెప్పిద్దో ఇందామని. ఆయనే ఉంది, అందరూ నిన్నే చూస్తున్నారు. చెప్పవే.
అందరు నన్నే చూస్తున్నారు. అందరు నిన్నే చూస్తున్నారు. నీ వంక ఒక్కరన్నా చూడు. పర్వాలేదు, అప్పుడప్పుడు నన్ను కూడా చూస్తున్నారులే. చూస్తున్నారులే, నువ్వు నా కూతురివే. నా వంక చూడకపోతే నీ వంక చూడకపోతే ఎట్టనే. బాబాయ్ వచ్చాడు చూడు. సరే చెప్తున్నానమ్మా. నోటను పెట్టి ఎంగిలి తినిపించినాను. చిచ్చి, ఎంగిలి తినిపించడం ఏమిటో పాపమే. ఏవే ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహని అరచేతులు వేసుకొని అలా నాక్కునేవాడు. పదవి కోసం పాపులైనా పైన సీట్లు దొరికేవి కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకుంటున్నాం? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రసులు, కోడీసులు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, కేనర్లు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూలు ఉంది కానీ నా గదికి ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించానమ్మా. ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచిక పుల్లైన లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసావు? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడే. వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోటీశ్వరుని పరిచయం చేశాడమ్మా. కోటీశ్వరుడితే మేలేగా. నేను అదేననుకున్నానమ్మా. తీరా ఊళ్ళోకి వెళ్ళి విచారించానమ్మా. అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి. వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ గుట్టలు వేసుకుని ఊపిరాడుకుంటూ మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. నేను అయినా నేను వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర ఒక ఎకరం మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయాల్సి వచ్చింది. తాగాడా? వాడు తాగడం కాదమ్మా, నన్ను కూడా తాపించాడే. నాకు అలవాట్లేదమ్మా. శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతాను. నేను ముందుకేసి కూర్చునేవాడమ్మా. ముందు 3 అంశాల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. తర్వాత క్వార్టర్లు దాకపోయిందమ్మా. ఆ తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాకపోయింది. సీసాలు కష్టపోయి పేపాలు దాకొచ్చిందమ్మా. అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ధనమంతా సారాతిత్రకు, గంజాయి ప్యాకెట్లకు, అదిరించే పోలీసుల కొంత, బెదిరించే రౌడీల కొంత, మన ఆస్తి మొత్తం హారత కల్పనలాగా హరించి వెళ్ళిపోయింది. వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమట కదమ్మా. ఎవరు చెప్పారు నీకు? ఆ పక్కింటి కామాలు చెప్పిందా, ఎదుటి మీనా చెప్పిందా, లేక రంగమని చెప్పింది? వాళ్ళెవరూ చెప్పలేదే, మన పెద్దవాళ్లే ఎవరో అనుకుంటుంటే విన్నాను. అవునో కాదో చెప్పు. అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఏమి? పూర్వపు బిడ్డలు వయసు మళ్ళీ లాంటి వారకంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు. మరిప్పటి వారు ఉండారమ్మా. ఏ జీన్స్ ప్యాంటులట, అబ్బాసు కటింగులట, ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా తెగ సంబరపడిపోయేది. ఏందమ్మా ఆపేశా? నీ తాళం ఆగిపోలేదమ్మా? నా తాళం ఆగిపోగానే నీ కాలు ఆగిపోయింది అనమాట. నీ కాలే ఇట్లా మా హైవే రోడ్డు మీద లారీలు బస్సులు అయినా ఆగిపోవాలి. సరిగానమ్మా. ఇంతకు అబ్బాయి ఏదమ్మా? ఏ అబ్బాయి? అదేనమ్మా అల్లుడబ్బాయి. అదేనే భవానీ శంకరం గారా? శంకరం గాడేనే. ఏడే ఆయన ఇప్పుడు ఎవరినో అప్పడిగారట. వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందరికీ వెలుగున్నాడమ్మా. ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించే దేవుడే. తేవాల్సిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు, తెచ్చిన చోటల్లో పట్ట పగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మా వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడే కట్లు. ఆ సైకిల్ అన్ని బావిలో తలాబో డట్టకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది. ఏమిటి ఒకటి? ఆ పంపుతో మనకేం పనమ్మా? అదేంటి ఎలా అంటావు? నువ్వు అప్పడ్డా, నేను ఎదురైనా, చిన్న చిత్రం ఎదురైనా, అప్పడటం ఇదంతా నేను చాటుకు పిలిచి పూటకు మాటలు చెప్పి ఆ పూటకు వాడు పబ్బం గడు చేసిన పన్నాగం. నువ్వేమైనా పళ్ళు నుంచి ఒళ్ళప్ప చెబుతావు, వాడు వచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు. మన